హలో. సో ఇప్పుడు మనం ఉన్నాం ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్లో. మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. సో మహిళలకు ఉన్న జనరల్ కన్సర్న్స్ అండ్ డౌట్స్ గురించి ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. మేడం, అసలు పీరియడ్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, దాని మేజర్ రీజన్స్ ఏంటి? అండ్ చాలామంది పీరియడ్ పెయిన్స్ అప్పుడు పెయిన్ కిల్లర్స్ అవి వాడుతుంటారు. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఫీమేల్స్లో? అంటే నార్మల్గా చాలా మందికి పీరియడ్ టైంలో పెయిన్స్ అనేవి కామన్గానే ఉంటాయి. ఎవరో కొన్ని కండిషన్స్లో మాత్రమే పీరియడ్ టైంలో వాళ్ళకి హెల్దీగా అనిపించడం, అంటే ముందు కంటే హ్యాపీగా అనిపించడం, ఇవన్నీ కొన్ని రేర్ కండిషన్స్లో మాత్రమే ఉంటాయి. అలా కూడా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పీరియడ్స్ ఉన్నప్పుడే మాత్రమే బాగుంటుంది. పీరియడ్స్ లేని టైంలో వాళ్ళకి చాలా డిప్రెసింగ్గా అనిపించడం, లేదంటే మూడ్ స్వింగ్స్ రావడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇది ఒక పార్ట్ అనమాట. బట్ మెయిన్గా పీరియడ్ టైమ్స్లో పెయిన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఎందుకు వస్తాయంటే, పీరియడ్స్ అంటే ఏంటివి? గర్భాశయం లోపల పొర అనేది ఊడిపోవడం వల్ల పీరియడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా ఊడిపోతుంది? ఎవ్రీ మంత్ మన గర్భాశయం అనేది ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతుంది. ఆ లోపల పొరని ఎండోమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియం ప్రతి నెల పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ఆ బేబీని హోల్డ్ చేసుకోవడానికి, బేబీకి న్యూట్రియంట్స్ అందడానికి సపోర్టుగా ఆ ఎండోమెట్రియం గ్రో అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అదేమవుతుంది? పీరియడ్స్ ద్వారా షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఆ షెడ్ ఆఫ్ అయ్యే ఫేజ్లో ఆ గర్భాశయం కాంట్రాక్షన్స్ జరిగి ఆ బ్లడ్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. అంటే అందుకే ఊడిపోతూ ఆ కాంట్రాక్షన్ ద్వారా లోపల ఫామ్ అయ్యే ఎండోమెట్రియం మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది 3 days 5 days వరకు బ్లీడింగ్ అవుతూ కామన్గా కనిపిస్తుంటుంది. బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది 2 టైప్స్గా ఉంటుంది పెయిన్స్ కూడా. కొంతమందికి పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు పెయిన్ ఉంటుంది, కొంతమందికి పీరియడ్స్ టైంలో పెయిన్గా ఉంటుంది. మామూలుగా ఈ పీరియడ్ పెయిన్స్ మనం డిస్మెనోరియా అంటాం కామన్గా. ఇది 2 టైప్స్గా ఉంటుంది. అదొకటి ప్రైమరీ డిస్మెనోరియా అంటాం, 2 సెకండరీ డిస్మెనోరియా అంటాం. ప్రైమరీ అంటే నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు గర్భాశయం కాంట్రాక్షన్ వల్ల పెయిన్ అయితే వస్తుందో అది ప్రైమరీ డిస్మెనోరియా. వీళ్ళకి ఇంటర్నల్గా ఎలాంటి డిసీజ్ కానీ లేదంటే ప్రాబ్లమ్స్ కానీ ఏది అనిపించదు. హెవీగా కాంట్రాక్ట్ అవ్వడం వల్లనే వాళ్ళకి ఆ డిస్మెనోరియా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది కొంతమందికి ఫస్ట్ టైం పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంటుంది. అంటే వాళ్ళ సైకిల్ ప్యాటర్న్ ప్రకారం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ ప్రకారం ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి కండిషన్ మనం ట్రీట్ చేయొచ్చు. ఆ పెయిన్ తగ్గించేలాగా, ఆ బ్లీడింగ్ నార్మల్గా ఉండేలాగా మనం హెల్ప్ చేస్తుండొచ్చు హోమియోపతి ద్వారా. నెక్స్ట్ సెకండరీ డిస్మెనోరియా అంటాం. సెకండరీ అంటే ఏంటి? ఇంటర్నల్గా డిసీజ్ ఉన్నప్పుడు మాత్రమే సెకండరీ అంటాం. అంటే గర్భాశయం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, బల్క్ యూట్రస్ కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ డిస్మెనోరియా సెకండరీ డిస్మెనోరియా స్టార్ట్ అవుతుంది. ఈ సెకండరీ డిస్మెనోరియా ఎలా ఉంటుంది? పీరియడ్ వచ్చే ముందు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పీరియడ్స్ అయిపోయినా కూడా పెయిన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ లేకపోయినా కూడా త్రూఅవుట్ ద మంత్ వాళ్ళకి పెయిన్ఫుల్గా కనిపిస్తుంటుంది. ఆ పెయిన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళకి కింద వంగితే పని చేసుకోలేకపోవడం, వంగి పని చేసుకోలేకపోవడం, పొత్తి కడుపు మొత్తం లాగినట్టు అనిపించడం, బరువుగా అనిపించడం, పొట్ట ఉబ్బినట్టు అనిపించడం లాంటివండి, లేదంటే సివియర్ బ్యాక్ పెయిన్గా ఉండి వీక్నెస్గా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవుతూ క్లాట్స్ పడుతూ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉన్నట్టయితే సెకండరీ డిస్మెనోరియాకి ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా కారణం వల్లే వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్స్ రావడం కానీ సివియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ప్రైమరీ డిస్మెనోరియా అనుకోండి, వాళ్ళకి ఏం డిసీజ్ అనిపించదు, డిసీజ్ ఇంటర్నల్గా ఏది ఉండదు. అంటే ఏ సమస్య లోపల ఉండదు. వాళ్ళకి నార్మల్గా ఆ కాంట్రాక్షన్స్ మనం కంట్రోల్ చేసినట్టయితే ఆ పెయిన్ తగ్గేలాగా మెడిసిన్స్ ఇస్తాం. ఇది వాళ్ళు లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ స్టైల్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా కొన్ని హీట్ కంప్రెషన్స్ కానివ్వండి, లేదా ఇలా యూస్ చేస్తూ ఉండడం వల్ల హీట్ ప్యాడ్స్ అంటాం, హీట్ ప్యాడ్స్ కానీ లేదంటే మెడిసిన్స్ వల్ల వాళ్ళకి ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఇది పీరియడ్స్ వచ్చే ముందు స్టార్ట్ అవుతుంది, పీరియడ్స్ వచ్చే 1 or 2 daysకి కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఇది ప్రైమరీకి. దీనికి ఏం మోస్ట్లీ కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం లేదు ఈ కండిషన్స్లో. బట్ కొంతమందికి మాత్రమే మెడిసిన్స్తో మనం క్యూర్ చేయొచ్చు. ఈ సెకండరీతోనే మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలియదు చాలా మందికి. ఈ సెకండరీ వాళ్ళకి ఏమవుతుందంటే, ఫస్ట్ టైం పీరియడ్ వాళ్ళకి అప్పుడే పెయిన్ స్టార్ట్ ఉంటాయి. ప్రీవియస్గా పెయిన్స్ ఏది ఉండవు ఈ సెకండరీ ఉన్న వాళ్ళకి. దాంతోపాటు ఆ పెయిన్ అనేది ఎవ్రీ మంత్ ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఈ మంత్ కొంచెం పెయిన్ ఉన్న నెక్స్ట్ మంత్ ఇంకా పెరగడం కానివ్వండి, నెక్స్ట్ మంత్ త్రూఅవుట్ ద మంత్ అంతా పెయిన్ఫుల్గా అనిపించడం. దాంతోపాటు పీరియడ్ సమస్యలు కామన్గా ఉంటాయి. హెవీగా బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ పడుతూ ఉండడం, నీరసంగా అనిపించడం, హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, ఇవన్నీ కామన్గా ఉంటాయి సెకండరీ డిస్మెనోరియాలో. సపోజ్ ఇలా మన దగ్గర పెయిన్తో వచ్చారనుకోండి, ఫస్ట్ వాళ్ళకి హిస్టరీ టేకింగ్ మెయిన్ అంటాం. హిస్టరీ టేకింగ్ అంటే హోమియోపతిలో మెయిన్ రోల్ హిస్టరీ టేకింగ్. అంటే ఎందుకు పెయిన్ స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అయింది, వాళ్ళకి పీరియడ్ ఫస్ట్ నుంచి పెయిన్ ఇదే విధంగా ఉందా, ఫ్యామిలీలో పెయిన్స్ ఇలా రన్ అవుతున్నాయా, లేదంటే వాళ్ళకైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ హిస్టరీలో కనుక్కుంటాం. దాని పరంగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రైమరీ కిందకి వస్తారు, సెకండరీ కిందకి వస్తారు అని చెప్పేసి. ఇన్ కేస్ ఆ హిస్టరీలో మనకు ప్రైమరీ కిందకి వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తుంటాం.
అంటే ప్రైమరీ ఉన్న కొంతమందికి అడ్వైస్ చేస్తాం టెస్ట్లు అనేటివి ఇంటర్నల్గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవచ్చు అని చెప్పేసి. సెకండరీతోనూ టెస్ట్ అడ్వైస్ చేస్తున్నాం. మెయిన్గా కామన్గా వచ్చేసి యూఎస్జీ అబ్డామినల్ పెల్విస్ అడ్వైస్ చేస్తాం. ఈ టెస్ట్ ద్వారా గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ కానీ బల్క్ యూట్రస్ కానీ ఎండోమెట్రిస్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఐడెంటిఫై చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో పీరియడ్ పెయిన్స్ హెవీగా మారుతూ నెల నెల పెరిగిపోతూ కంటిన్యూస్గా నెలంతా ఉండడం కానీ, హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, కింద కూర్చొని వర్క్ చేయలేకపోతున్నారు, లేదంటే డైలీ వర్క్స్ని డిఫికల్ట్గా మారుస్తుంది, అంటే కష్టంగా మారుతున్నాయంటే అవన్నీ అబ్నార్మల్ కండిషన్స్. వీటన్నిటిని నార్మల్ తీసుకోకూడదు అసలు. సో ఇప్పుడు కొంతమంది పోస్ట్పోన్ చేయడానికి అని చెప్పేసి కూడా టాబ్లెట్స్ తీసుకుంటుంటారు పీరియడ్స్కి. అది తీసుకున్న తర్వాత ఇంకా పెయిన్ అన్నది సివియర్ అవుతుంది. సో అది తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్కి సూచన అంటారా అలాగా? చాలా మంచి క్వశ్చన్ అండి. నార్మల్‌గా ఇట్లా టాబ్లెట్స్ చాలామంది యూజ్ చేస్తుంటారు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, లేదంటే ఎక్కడైనా ట్రావెలింగ్‌కి వెళ్ళాలని చెప్పేసి, మాకు ఈ మంత్ పీరియడ్స్ పోస్ట్‌పోన్ అవ్వాలని చెప్పేసి, వాళ్ళకి వాళ్ళే టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. బట్ ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం అసలు మంచిదే కాదండి. ఓకే. ఇలా ఒక్కసారి యూజ్ చేస్తారంటే మల్టిపుల్‌గా రిపీటెడ్‌గా యూజ్ చేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటాయి. సపోజ్ వాళ్ళు వన్స్ ఆ పిల్స్ యూజ్ చేస్తారనుకోండి, వాళ్ళకు 3-4 డేస్ కంటిన్యూస్‌గా యూజ్ చేస్తుంటారు. వన్స్ ఆ పిల్స్ స్టాప్ చేయగానే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుంది, హెవీగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పెయిన్స్ అనేవి సివియర్ ఫామ్లో ఉండడం, బ్లీడింగ్ కలర్ మారిపోవడం, స్మెల్ రావడం, ఇవన్నీ కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇంకొంతమంది ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ కానివ్వండి, లేదంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానివ్వండి ఇలా యూజ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది, ఇలా లాంగ్ టర్మ్గా యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా ఉంటాయి. మనం న్యూస్లో కూడా చూస్తుంటాం రీసెంట్గానే, ఢిల్లీలో ఒక అమ్మాయి చనిపోయారు ఇలా టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పేసి. అందుకని ఈ టాబ్లెట్స్ అంటే ఏంటి, హార్మోన్ పిల్సే. ఆ హార్మోన్స్ మన బాడీలోకి తీసుకోవడం వల్ల న్యాచురల్గా ఉన్న హార్మోన్స్ డిస్టర్బ్ చేసి హార్మోన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఓకే. సో దాని ద్వారా వాళ్ళకి బాడీ ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ఈవెన్ డెత్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అలాంటి టాబ్లెట్స్ యూజ్ చేద్దని చెప్తుంటాం కామన్గా. ఓకే. ఈ పోస్ట్పోన్ పిల్స్ కంటిన్యూస్గా ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే బ్లీడింగ్ డిసార్డర్స్ కామన్గా ఫామ్ అవుతాయి. ఇది డాక్టర్ అడ్వైస్ లేదు, యూజ్ చేయకూడదు. ఇది అందరూ యూజ్ చేయకూడదు అసలు చెప్పాలంటే. కామన్గా అసలు యూజ్ చేయకూడదు. బట్ కొన్ని కండిషన్స్లో ఎవరికి అడ్వైస్ చేస్తారంటే, వాళ్ళకి ఏమైనా బ్లీడింగ్ డిసార్డర్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, లేదంటే బ్లడ్ డిసార్డర్స్ కానీ, ఇలాంటి వాళ్ళు అసలు యూజ్ చేయకూడదు. ఇవన్నీ చూసుకొని డాక్టర్స్ అడ్వైస్ చేసినప్పుడే యూజ్ చేయాలి, లేదంటే ఓన్గా సెల్ఫ్ మెడికేటెడ్గా ఇవి యూజ్ చేయకూడదు అసలు. ఓకే. అలానే ఇప్పుడు పోస్ట్పోన్ చేయడానికి అని చెప్పేసి అలా ముందు రావాలన్నా కానీ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకుంటే ముందు వచ్చేసి అని చెప్పేసి అవి తీసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా ఏదైతే కాంట్రాసెప్టివ్ ఉందో అది పోస్ట్పోన్ చేసే పిల్స్ లాగానే డిఫరెంట్గా ఉంటుందంటారా? నార్మల్గా కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఓరల్ ఓసీ పిల్స్ అంటాం, అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఇవి ఎవరు యూజ్ చేస్తారు, మోస్ట్లీ మ్యారీడ్ ఉమెన్సే యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ఏంటి ఎవ్రీడే ఒక టాబ్లెట్ యూజ్ చేస్తుంటారు. ఇలా వాళ్ళకి ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళకి వద్దనుకుంటారో, కొంత టైం వరకు డిలే చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఓసీ పిల్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. నార్మల్గా ఓసీ పిల్స్ ఫంక్షన్ ఏంటి, ఆ ఓసీ పిల్స్ అంటే హార్మోన్ పిల్స్ అవి కూడా. ఓకే. ఆ ఓసీ పిల్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఇంటర్నల్గా ఎండోమెట్రియం డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. ఓకే. దాని ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చా కూడా అది ఎర్లీగా అబార్షన్ అయిపోయేలాగా, లేదంటే ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉంటుంది. అట్లా హార్మోన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎండోమెట్రియం సరిగ్గా ప్రాపర్గా గ్రో అవ్వదు. దాని ద్వారా ఇంప్లాంటేషన్ డిఫికల్ట్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ రాకుండా అప్పుడు కొంతవరకు మెయింటైన్ చేసుకుంటూ ఉండదు. వన్స్ ఈ ఓసీ పిల్ స్టాప్ చేయగానే వాళ్ళకి ఏమవుతుంది, మళ్ళీ కొంతవరకు ఒక 3 monthsలో వాళ్ళకి హార్మోన్స్ అనేటివి సెటరేట్ అయిపోయి న్యాచురల్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటుందంటే, వన్స్ వాళ్ళు ఓసీ పిల్ స్టాప్ చేసినా కూడా వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా రావు. ఎలా ఉంటాయి, కొంతమందిలో లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, కంటిన్యూస్గా ఓసీ పిల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఆఫ్టర్ 3 months తర్వాత సైకిల్స్ రెగ్యులర్గా రాకపోవడం, అంటే పీరియడ్స్ నెల నెల రాకపోవడం, డిలే అవుతుండడం, హెవీగా బ్లీడింగ్ పడడం కానీ, లేదంటే క్లాట్స్ పడడం కానీ, పొత్తి కడుపులో పెయిన్గా రావడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇంకా కొన్ని లాంగ్ టర్మ్గా ఓసీ పిల్స్ తీసుకోవడం వల్ల కొన్ని జబ్బులు మనకి కొని తెచ్చినట్టు ఉంటుంది. ఓసీ పిల్స్ అందరికీ మంచిది కాదు. ఓసీ పిల్స్ కూడా డాక్టర్ అడ్వైస్ ప్రకారమే తీసుకుంటూ ఉండాలి. హార్ట్ డిసీజెస్ ఏదైనా ఉన్నా, బ్లడ్ డిసార్డర్స్ కానివ్వండి, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా, ఇలాంటి వాళ్ళకి ఓసీ పిల్స్ అడ్వైస్ చేయరు డాక్టర్స్ కూడా. సో అందుకని డాక్టర్ కన్సర్న్ ప్రకారమే టెస్ట్లని చేయించుకొని ఇది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, యూజ్ చేయొచ్చా లేదా, అలాంటి ప్రకారం యూజ్ చేసుకోవడం మంచిది. సో ఈ పిల్స్కి ఆల్టర్నేటివ్గా మరి హోమియోపతిలో ఏమైనా యూజ్ చేయొచ్చు అంటారా మెడిసిన్స్? ఇలాంటివన్నీ హోమియోపతిలో ఏమి ఉండవండి. నార్మల్గా పీరియడ్ డిలే కావడం కానివ్వండి, లేదంటే కాంట్రాసెప్టివ్గా అలాంటి హోమియోపతిలో ఏమి ఉండవు. ఓకే. బట్ హోమియోపతి ఏం చేయగలదంటే, అలాంటి ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ, లేదంటే దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్నా, లైక్ బల్క్ యూట్రస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇవన్నీ మనం క్యూర్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఆ పీరియడ్ సైకిల్స్ అయితే డిలే అయ్యింటే ఆ పీరియడ్ సైకిల్స్ని న్యాచురల్ వేలో మళ్ళీ రీగెయిన్ చేసుకునేలాగా అండ్ హెల్తీ సైకిల్స్గా మెయింటైన్ చేసుకునేలాగా చేసుకోవచ్చు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండదు దానిలాగా. ఓకే. సో మొత్తానికి పీరియడ్ పెయిన్స్ ఎలా, అసలు దాని కేటగరైజేషన్ ఏంటి, దాన్ని ఎలా హోమియోపతి ద్వారా క్యూర్ చేయొచ్చో చాలా క్లియర్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.